హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు వైల్డ్ ఫైర్. అలాగే మనం ఇప్పుడు కొండవీడు కోట చూద్దామని వచ్చాం. కొండవీడు కోటను చూడాలంటే నార్మల్ డేస్ కంటే వర్షం పడ్డాక 3 డేస్ తర్వాత వెళ్ళామంటే వాతావరణం అంతా పచ్చగా నీట్గా ఉంటుంది. చూడడానికి బాగా పచ్చగా నీట్గా కనిపిస్తుంది మనకి. అలాగే చిన్న విషయం ఫ్రెండ్స్, నేను ఎప్పుడు వీడియోస్కి డబ్బింగ్ చెప్పలేదు. వాయిస్ నచ్చకపోతే ఏమనుకోవద్దు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొండపైకి వెళ్ళాలంటే మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఒక మనిషికి వచ్చేసి 20 రూపాయలు, బైక్ పార్కింగ్కి 20 రూపాయలు. వర్షం పడిన తర్వాత రోడ్డు చాలా నీట్గా ఉందని చెప్పేసి స్పీడ్గా వెళ్దాం అనుకున్నాను, కానీ ఘాట్ రోడ్ అని చెప్పేసి స్లోగా వెళ్ళాను. వాతావరణం అంతా నీట్గా పచ్చగా చల్లగాలితో బాగుంది.
ఇది ఎండింగ్ పాయింట్ ఫ్రెండ్స్. బైక్ ఇక్కడ నుంచి ప్రవేశం లేదు. రైట్ సైడ్లో ఉన్న పార్కింగ్ ప్లేస్లో బైక్ని పార్క్ చేద్దాం. బైక్ పార్క్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి చిన్న రోడ్లో నుంచి లోపలికి వస్తే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది ఫ్రెండ్స్. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్లో రిలాక్స్ అవ్వడానికి ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేశారు. అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ రాజుగారి విగ్రహం ఒకటి ఉంది. కొంచెం దానికి రైట్ సైడ్లో నుంచి వెళ్తే వేమన గారి మండపం అని కొంచెం ఇలా మండపం లాగా ఉంది. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్గానే ఉంది. ఒక మండపం ఉందంటే ఓల్డ్ మండపం కదా, చూద్దామని లోపలికి వచ్చాం అంతే. అక్కడి నుంచి ఘాట్ రోడ్లో మళ్ళీ నడుచుకుంటూ పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మసీదు అని చెప్పి బోర్డు మీద రాసి ఉంది. ఇది అంతా ఓల్డ్ది, కొంచెం పడిపోయింది కూడా. మనకి రైట్ సైడ్లో ఉన్న మెట్ల మీదుగా పైకి వెళ్ళాం వ్యూ చూద్దామని. వ్యూ బాగుంది చూడడానికి. కింద గుడి కూడా ఒకటి ఉంది చిన్నది. అది ఒక బోర్డు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే చుక్కలకొండ బురుజు. ఎంతో ఫేమస్ అయిన కొండవీడు ప్లేస్లోనే ఎంతోమంది యూట్యూబర్లు చూడడానికి ప్రత్యేకంగా వస్తుంటారు ఇక్కడికి. మనం కూడా అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇలాంటి ఘాట్ రోడ్లో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో బావి ఒకటి కనిపించింది ఫ్రెండ్స్. అది మంచినీళ్ళ బావి అనుకుంటా, పాతకాలం నాటిది. ఇప్పుడు బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం. బావిలో వాటర్ ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం వెళ్ళి. ఓకే, బావి దగ్గరికి వచ్చేసాం. బావిలో వాటరు ఉన్నాయి కానీ పాతవి, బాగలేదు. బావి దగ్గర నుంచి రైట్కి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే చుక్కలకొండ బురుజు దగ్గరికి వెళ్ళే దారి. కొంచెం ముందుకు వచ్చాక దారి ఇంకా చెట్లతో బాగా గుబురుగా అల్లుకుపోయింది. కానీ వెళ్దాం. ఇటు సైడ్ ఎవరు రారు, తక్కువ, తెలిసిన వాళ్ళు మాత్రమే ఇటు వస్తారు. రోజుల నుంచి వర్షం పడడం వల్ల వర్షం నీళ్ళు కింద పారుతున్నాయి, అక్కడక్కడ నిలబడ్డాయి కూడా. బాగుంది చూడడానికి. చెట్లన్నీ గుబురుగా అల్లుకుపోయినాయి, వెళ్ళడానికి కొంచెం రిస్క్గానే ఉంది. ఇంకా నీళ్ళు ఉన్నాయి కింద కొన్ని చోట్ల. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకోటి మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకో బావి కనిపించింది. ఆ బావి నిండా వర్షం నీళ్ళు నిండుగా ఉన్నాయి, కానీ నీళ్ళు తేటగా ఉన్నాయి, బాగున్నాయి. బావి దగ్గర నుంచి మళ్ళీ కొంచెం లెఫ్ట్కి ముందుకెళ్తే
వెళ్ళాల్సిన ప్లేస్కి దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్. అదే చుక్కలకొండ బురుజు. బాగుంది, దగ్గరికి వెళ్దాం, దగ్గరికి వెళ్ళేసి చూద్దాం. ఓకే, దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఏంటో చిన్న మండపం లాగా ఉంది, చూద్దాం వెళ్ళి. ఓకే, ఇది మండపం కాదు, గుడిలా ఉంది, పాతకాలం లాంటి గుడి. మరి అప్పటిదో గుడి అంతా పడిపోయింది. చూద్దాం లోపలికి వెళ్ళి. కొంచెం చాలా పాతకాలం నాటి గుడి. గుడి పడిపోయింది, ఒక గడపలాగా ఉంది, మాత్రం లోపల విగ్రహాలు ఏం లేవు. గుడి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే దూరం నుంచి చూసేదో మండపం అనుకున్నాను, కాదు. రోడ్డు మార్గమే కాకుండా మెట్ల మార్గం కూడా ఉంది దీనికి. దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది మెట్లు ఉన్నాయని. మెట్ల దగ్గర నుంచి మనం పైకి వెళ్ళామంటే లెఫ్ట్కి మంచి వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ కొండ పైనుంచి కిందకి వ్యూ చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి. ఇలాంటి వ్యూస్ మనం మూవీస్లో మాత్రమే చూస్తాం. అలాగే ఇక్కడ వ్యూ చాలా బాగుంది. రైట్ సైడ్ నుంచి పైకి వెళ్ళామంటే చుక్కలకొండ బురుజుకి అదే దారి. కొండ ఎక్కాలన్నమాట ఇప్పుడు పైకి మనం. రైట్ తీసుకుంటే ఇదే కొండపైకి వెళ్ళాలి మనం. ఇప్పుడు చుక్కలకొండ బురుజు దగ్గరికి కనిపించే కొండ ఎక్కాలి. అలాగే వర్షం పడడం వల్ల ఈ కొండ నున్నగా మారింది. వర్షం పడి పడి కొంచెం జారుతుంది, చూసుకొని జాగ్రత్తగా ఎక్కండి మీరు వచ్చినట్లయితే. ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది, చూడండి ఫ్రెండ్స్. చుట్టూ చూడడానికి చాలా విశాలంగా పచ్చగా బాగా కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు. మనం ఇప్పుడు పైకి ఎక్కుదాం. కొండ బాగా జారుతుంది, అంటే నార్మల్ డేస్లో జారుతుంది లేదేమో కానీ నిన్న నైట్ వర్షం పడింది కదా, ఇప్పుడు కొంచెం బాగా జారుతుంది. అందుకని జాగ్రత్తగా ఎక్కాం. కాలు స్లిప్ అయిద్దేమో అని కంగారు పడ్డాం, కానీ పర్లేదు, బాగానే ఎక్కాం. ఇలాగే పైకి ఎక్కాలేమో అనుకున్నాను బార్కి, కాదు. కొంచెం లెఫ్ట్కి తిరిగితే అక్కడ మెట్లు ఉన్నాయి, చూడలేదు ఇందాక వచ్చేటప్పుడు. మళ్ళీ కొంచెం వెనక్కి తిరిగి చూస్తే మెట్లులాగా ఉన్నాయి, స్టెప్స్. చిన్నగా ఎక్కాం, అటు నుంచి చిన్నగా ఎలాగోలాగా కొంచెం పైకి ఎక్కేసాం. అక్కడి నుంచి చూస్తే ఇంకా జారుగా ఉంది కొండ. కింద నుంచి నడిచి వచ్చి పైకి వచ్చేసి కొండ మీద ఎక్కుతుంటే కాళ్ళు బాగా నొప్పేసినాయి. పర్లేదు, కానీ వచ్చేసాం పైకి దగ్గరలోకి.
ఫైనల్లీ ఎలాగోలా చేరుకున్నాం. ఇదే చుక్కలకొండ బురుజు. ఇక్కడికే రావాలనుకున్నాం, చేరుకున్నాం. ఇదేంటో చూద్దాం ఒకసారి. ఎక్కేసాం. దీన్ని పరిశీలనగా చూస్తే పాతకాలంలో పెరంగలు వాడతారు కదా, దానికోసం సందులు సందులుగా కట్టినట్టు అనిపించింది గోడలో. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. కిందకి వెళ్ళి చూద్దాం. ఇవన్నీ ఇక్కడే చెక్కి ఇక్కడే కట్టినట్టు అనిపిస్తుంది. మరి ఏ కాలంలో కట్టారో. ఇదే చుక్కలకొండ బురుజు. చూద్దాం. ఇది పాతకాలం బాగా మండపంలాగా కట్టారు. కొంచెం ముందుకెళ్ళి ఇక్కడి నుంచి వ్యూ చూద్దాం. చుట్టూ పచ్చగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్.